హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే కొత్త సెగ్మెంట్, కొత్త ఎపిసోడ్. ఆల్రెడీ కొన్ని నెలల క్రితం ఈ సెగ్మెంట్ అని నేను స్టార్ట్ చేశాను. సో ఒక 2-3 వీడియోస్ వేసి ఉంటాను. దాని తర్వాత ఆ సెగ్మెంట్ అనేది అలాగే స్టాప్ చేశాను సమ్ రీజన్స్ వల్ల. సో ఆఫ్టర్ 7-8 months తర్వాత ఈ మంత్ నేను ఈ సెగ్మెంట్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాను. సో రీలాంచింగ్ శనివారం సినిమా కథలు. సో చాలా మందికి ఈ ఎపిసోడ్ ఈ సెగ్మెంట్ గురించి తెలుసా తెలీదా అని నాకు తెలియదు. ఎందుకంటే జనవరి ఫిబ్రవరి ఆ టైంలో వచ్చి ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేశాను. సో ఫిబ్రవరికే ఈ సెగ్మెంట్ అనేసి నేను స్టాప్ చేశాను అనమాట. సో అప్పట్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి తెలిసే ఉంటుంది ఈ సెగ్మెంట్ ఏందనేసి. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ సెగ్మెంట్ గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. మూవీ అప్డేట్స్ అండ్ ఫిలిం టాకే ఈ శనివారం సినిమా కథలు అనమాట. సో 1 week సినిమాకి సంబంధించిన న్యూసెస్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని కవర్ చేస్తూ ఒక వీడియో వేయడమే ఈ శనివారం సినిమా కథలు. 1 weekకి ఒక వీడియో అనేది నేను ఖచ్చితంగా వేస్తాను ఈ సెగ్మెంట్లో. అలాగా ఈ వీక్కి ఈ వీడియో అనమాట. సో అంతే ఈ సెగ్మెంట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో మనం డైరెక్ట్గా వీడియోకి వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చి నిన్న డిసెంబర్ 13వ తారీఖు తెలంగాణ పోలీస్, ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ వచ్చి అల్లు అర్జున్ అన్నని అరెస్ట్ చేశారనమాట ఎంక్వైరీ కోసం. సో మీ అందరికీ ఈ ఇష్యూ తెలిసే ఉంటుంది అనుకుంటా. సో పుష్ప మూవీ యొక్క ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ గారు సంజయ్ థియేటర్కి వెళ్ళారనమాట ఆడియన్స్తో పాటు చూద్దామనేసి. సో అలా ఓవర్ క్రౌడ్ అవడం వల్ల అక్కడ ఒక లేడీ వాళ్ళు వచ్చి చనిపోయారు. సో వాళ్ళ అబ్బాయి వచ్చి గాయాలతో హాస్పిటల్లో చేర్చబడ్డారనమాట. సో ఇది అయినా నెక్స్ట్ డేనే వచ్చి అల్లు అర్జున్ గారు వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది పోస్ట్ చేశారు. ఏమంటే ఇలాంటి విషయం నాకు జరిగింది తెలీదు. సో ఇలా జరగడం వల్ల నాకైతే చాలా బాధగా ఉంది. నేను వచ్చి ఆ ఫ్యామిలీకి అమౌంట్ ఇచ్చి హెల్ప్ చేస్తాను. ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఫ్యామిలీకి 25 lakhs అమౌంట్ ఇచ్చి నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అది మాత్రం కాకుండా ఆ అబ్బాయికి ఎడ్యుకేషన్ పరంగా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పారు. సో దాంట్లో ఒక విషయం చెప్పుంటారనమాట. సో ఎంతదా డబ్బులు ఇచ్చినా కూడా ఒక ప్రాణం అనేది తిరిగి రాదు. సో అది జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను అనేసి అప్పుడే అల్లు అర్జున్ నన్ను వచ్చి ఫీల్ చేశారు. అంత బాధతో ఆ వీడియోలో మాట్లాడినారు అనమాట. యాక్చువల్గా అలా జరుగుతుందనేసి ఎవ్వరూ అనుకోలేదు. సో మామూలుగా సినిమాకి వెళ్ళడం అనేది కామన్ అయిన విషయమే. సో అలా ఒక యాక్టర్ రావడం వల్ల ఇంత క్రౌడ్ వచ్చేసారు, అంత క్రౌడ్ రావడం వల్ల ఇది జరిగిందని చెప్పడం వచ్చి ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ అంటే వాళ్ళకి కొన్ని విషయాలు ఉంటాయి. వాళ్ళ ఫ్యాన్స్తో పాటు సినిమా చూడడం, లేకపోతే పబ్లిక్ ప్లేస్లో గ్యాదర్ అవ్వాలి, తిరగాలనేసి వాళ్ళకి కొన్ని విషయాలు ఉంటాయి. బట్ ముఖ్యంగా ఈ విషయం ఇక్కడ నేను ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఆడియన్స్కి. అది ఎవరైనా కావచ్చు, జనరల్ ఆడియన్స్ కావచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు. సో మీరుదా ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక సినిమా అంటే ఒక సినిమాగా చూడండి, ఒక యాక్టర్ అంటే ఒక యాక్టర్గా చూడండి. దాని దాటి పర్సనల్గా వెళ్ళకండి. ఎందుకంటే ఇట్లా పర్సనల్గా వెళ్ళడం వల్ల ప్రాణం పోయింది. ఇప్పుడు ఎంత ఏడ్చినా, ఏం చేసినా కూడా, ఎంత డబ్బులు ఇచ్చి సెటిల్ చేసినా కూడా ఇప్పుడు ఆ ప్రాణం అనేది తిరిగి రాదు. సో ముఖ్యంగా ఫ్యాన్స్ అంటే ఎవరికైనా సరే ఒక సినిమాకి వెళ్తున్నా అంటే ఆగండి, ఆ నైట్కే చూసేయాలి, ఫస్ట్ వెళ్ళిపోయి చూసేయాలి అనేది అనుకోవడం అది తప్పు. వెళ్తారంటే కొంచెం చూసి జాగ్రత్తగా పోండి, సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. సో జాగ్రత్తగా ఇంటికి వచ్చి చేయండి. ఎందుకంటే వెళ్ళి వస్తా అని చెప్పేసి తిరిగి రాకపోతే ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. సో మీరు మీ ఇంట్లో వాళ్ళతో వెళ్ళొస్తా అని చెప్పిన తర్వాత బయటికి వెళ్తే జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా పోండి, ఎంజాయ్ చేయండి, సెలబ్రేట్ చేయండి సినిమాని. మీ హీరోస్ వస్తే వాళ్ళని చూసి ఎంజాయ్ చేయండి, వాళ్ళని సెలబ్రేట్ చేయండి. అది తప్పు కాదు. బట్ అది ఎక్కువ అయినప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతాయి. యాక్చువల్గా అక్కడ జరిగింది వచ్చి ఒక యాక్సిడెంటల్ అయిన విషయమే, యాక్సిడెంటల్గా జరిగిన ఒక విషయం.
బట్ ఆ విషయం కోసం సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ పైన అండ్ అల్లు అర్జున్ వాళ్ళ యొక్క పైన అనేది కేసు అనేది నమోదైంది. సో ఆ విషయంలోనే అల్లు అర్జున్ గారిని పోలీసులు వచ్చి తీసుకొని పోయారు ఎంక్వైరీకి. సో ఎంక్వైరీ జరిగింది అండ్ దాని తర్వాత కోర్టులో ఈ కేసు వచ్చి మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. మధ్యాహ్నమే వచ్చి కోర్టులో కేసు జరిగింది. ఈవినింగ్కే అంటే కోర్టు ఆర్డర్ ఇస్తుంది ఏమనేసి అంటే 14 days వచ్చి రిమాండ్ చేయాలి అల్లు అర్జున్ గారిని అనేసి. సో అది జరగడం చాలా మందికి వచ్చి అప్సెట్ అయిపోయినారు అనమాట. సో దాని తర్వాత తెలంగాణ హైకోర్టు వచ్చి అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇచ్చారు. బట్ అయినప్పటికీ అల్లు అర్జున్ గారు నైట్ మొత్తం జైల్లోనే ఉండాలనుకుంటున్నాను. సో నాకు తెలిసి ఈ టైంకి వచ్చేసి ఉంటాను అనుకుంటా. సో ఒకటే విషయం, యాక్సిడెంట్గా జరిగిన విషయానికి ఎవరు ఏం చేయలేరు. బట్ ఒకటి మీరు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందని ఎవరు ఏం చెప్పలేరు. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎంత ఏడిచినా ఎంత గెంచుకున్నా కూడా ఒక ప్రాణం అనేది తిరిగి రాదనమాట. అండ్ ముఖ్యంగా పోలీస్, ఎందుకంటే ఒక పెద్ద సెలబ్రిటీ వస్తున్నారు, పెద్ద ఫ్రేమ్ ఉన్న ఒక వ్యక్తి వస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులో వచ్చి సెక్యూరిటీకి నిలబడతారు. బట్ అయినప్పటికీ ఫుల్గా కంట్రోల్ చేసేలాగా ఉండాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ విషయం కొడుతున్నారు. సో అది కొట్టడం వల్ల వాళ్ళకి ఇంకా హై అవుతున్నాయి కానీ వాళ్ళు తగ్గరు. సో కొట్టకుండా కొంచెం చెప్తే బాగుంటుంది. అండ్ అదేలాగా ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు కానీ ఇంకొకటి చెప్పే మాటలు అసలు వినరు. నాట్ ఓన్లీ అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్, ఏ ఫ్యాన్స్ అయినా సరే చెప్పినప్పుడు కొంచెం అర్థం చేసుకొని ఒక ఫ్రీగా ఉండండి. సో అలాంటప్పుడు ఇలాంటి విషయాలు జరగకుండా ఉంటాయి. సో ఈ విషయం గురించి మాట్లాడాలనుకున్నా. సో ఈ యొక్క వీడియోలో మాట్లాడాను అనమాట. నెక్స్ట్ వచ్చి పుష్ప 2 మూవీ వచ్చి అఫీషియల్గా బాక్స్ ఆఫీస్లో 1000 crores అనేది క్రాస్ అయింది. ఫాస్టెస్ట్ ఇండియాస్ ఫిలిం టు గ్రాస్ 1000 crores అనే ఒక రికార్డ్తో ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్లో బ్లాస్ట్ అయిందనమాట. సో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవడానికి ముఖ్యమైన కారణం వచ్చి అల్లు అర్జున్ గారు. వాళ్ళ యొక్క యాక్టింగ్, స్క్రీన్ ప్రెసెన్స్ అనేది ఈ సినిమాకి ఒక బిగ్గెస్ట్ ప్లస్ అనమాట. సో మీరు చెప్పండి, పుష్ప 2 సినిమాని ఎంతమంది థియేటర్స్లో చూస్తారు అనేసి. ఆ నెక్స్ట్ వచ్చి హీరోయిన్ కీర్తి సురేష్ వచ్చి రీసెంట్గా గోవాలో మ్యారేజ్ అయిందనమాట. వాళ్ళ యొక్క లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్తో మ్యారేజ్ అనేది అయింది. యాంటనీ అనేది వాళ్ళ పేరు అనమాట. సో మన యూట్యూబ్ సైడ్ నుంచి వాళ్ళ యొక్క విషెస్ చెప్పుకుందాం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ గారి యొక్క అఖండ 2 మూవీ యొక్క రిలీజ్ డేట్ వచ్చి September 25, 2025 అనేది అఫీషియల్గా మూవీ టీం అనేది రిలీజ్ చేశారు అప్డేట్. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అఖండ 2. ఎందుకంటే అఖండ సినిమా ఒక మాస్ అయిన సినిమా అనమాట. మాస్ కాదు, ఊర మాస్ అసలు. సో ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోను. సో మీరు చెప్పండి, అఖండ ఎంతమంది మీరు థియేటర్స్లో చూసారు అనేసి. అండ్ ఎంతమంది అఖండ 2 కోసం వెయిట్ చేస్తున్నారో దాన్ని కూడా కమెంట్ చేయండి. రీసెంట్గా నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయిన విక్రమ్ యొక్క తంగ్లాన్ మూవీ ఎంతమంది చూసారని కమెంట్ చేయండి. నేనైతే చూశాను. మన ఛానల్లో తంగ్లాన్ మూవీ యొక్క రివ్యూ అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో చూడకుండా ఉన్న వాళ్ళు ఒకసారి చూసి చెక్ చేయండి. ఈ డిసెంబర్ అంతటితో సమాప్తం. ఎందుకంటే ఇంకా మ్యాక్సిమం పెద్ద హీరో రిలీజ్ మూవీ అనేది ఏం లేదు. ఇంకా వస్తే నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి పెద్ద పెద్ద రిలీజ్ అనమాట. సో ఇప్పటిదాకా అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన మూవీస్ని చూద్దాం. సంక్రాంతి 2025 తెలుగు మూవీస్ ఏవి వస్తున్నాయంటే January 10 రామ్ చరణ్ అన్న యొక్క గేమ్ చేంజర్. ఈ మూవీకి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ December 12 వచ్చి బాలకృష్ణ గారి యొక్క దాకు మహారాజ్ అనే సినిమా వస్తుంది. సో దానికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ January 13 వచ్చి నితిన్ యొక్క రాబిన్ హుడ్ అనే సినిమా వస్తుంది. సో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఫైనల్లీ December 14 వచ్చి
విక్టరీ వెంకటేష్ యొక్క సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ వచ్చి అఫీషియల్గా రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చి రష్మిక మందన యొక్క ది గర్ల్ ఫ్రెండ్ మూవీ యొక్క టీజర్ వచ్చి లాస్ట్ వీక్ వచ్చి రిలీజ్ అయింది. సో ఎంతమంది ఆ టీజర్ చూసారో నేను కమెంట్ చేయండి. టీజర్ అయితే చాలా బాగుంది. సో ఇదేలాగా ఆ మూవీ బాగుంటుందా బాగలేదా అనేసి మనం వెయిట్ చేద్దాం. మూవీ రిలీజ్ అయినాక మనం మాట్లాడదాం. జాతి రత్నాలు ప్రిన్స్ మూవీ తీసిన అనుదీప్ కేవి యొక్క నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ అనేది వచ్చిందనమాట. సో ఈ మూవీలో విశ్వక్ సింగ్ వచ్చి హీరో. సో ఈ మూవీకి ఫన్ కీ అనే టైటిల్ పెట్టారు. సో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తానని చెప్పండి. ఎందుకంటే నేను చాలా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే జాతిరత్నాలు వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ చెప్పొచ్చు. చాలా సూపర్గా ఉంటుంది ఆ సినిమా. బట్ దాని తర్వాత వచ్చిన ప్రిన్స్ మూవీ అంతగా ఉండదు. ఎందుకంటే ఆ సినిమా తీసిందంటే అట్లా తీసుంటారు. సో ఇది వచ్చి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందనేసి మనం వెయిట్ చేద్దాం అనమాట ఫంకీ అనే ఈ సినిమా కోసం. సో రీసెంట్గా థియేటర్స్లో వచ్చి హిట్ అయిన జీబ్రా సినిమా వచ్చి ఆహా ఓటీటీలో త్వరలో స్ట్రీమ్ అవబోతుంది. సో ఇంకా డేట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. వన్స్ అనౌన్స్ చేస్తే నేను సినిమా చూసి రివ్యూ అనేది వేస్తాను. ఎందుకంటే ఇంకా ఈ సినిమా నేను చూడలేదు. థియేటర్స్లో రిలీజ్ అయింది బట్ స్టిల్ నేను ఇంకా చూడలేదు. ఎంతమంది ఈ జీబ్రా సినిమాని థియేటర్స్లో చూస్తారని చెప్పండి. అండ్ ఈ సినిమా బాగుంటుందా బాగుండదా మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చి మన ఇండియన్ సినిమాలో ముఖ్యంగా తెలుగు సినిమాస్లో ఎన్ని సినిమాలు 1000 crores రీచ్ అయిందనేసి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చి బాహుబలి 2. ఈ సినిమా అరౌండ్ 1800 crores పైన బాక్స్ ఆఫీస్ కలెక్ట్ చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చి RRR. ఈ మూవీ అరౌండ్ 1300+ crores అనేది బాక్స్ ఆఫీస్లో కలెక్ట్ చేసింది. నెక్స్ట్ వచ్చి పుష్ప 2. ఈ మూవీ అరౌండ్ 1068 crores పైన బాక్స్ ఆఫీస్లో కలెక్ట్ చేసి ఒక బ్లాక్ బస్టర్ అయిందనమాట. అండ్ కల్కి మూవీ కూడా 1000 crores పైన బాక్స్ ఆఫీస్లో బద్దలు కొట్టింది ఈ ఇయర్లో. యాక్చువల్ చెప్పాలంటే ఈ 2024 TF5 అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక జాక్ పాట్ అని చెప్పచ్చు. 2 ఇండస్ట్రీ హిట్ అంటే 2 మూవీస్ 1000 crores పైన కలెక్ట్ చేసి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఇయర్ చెప్పొచ్చు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. ఒక TF5 బానిసగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా పెద్ద హిట్ అయితే ఆ నెక్స్ట్ వచ్చే ఫిలిమ్స్కి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అదేలాగా ఆ మూవీస్కి కంటెంట్ అదేలాగా సూపర్ అయిన కంటెంట్ చూస్ చేసుకుంటారు హీరోస్. ఎందుకంటే వన్స్ అంత పెద్ద మార్కెట్ ఓపెన్ అవుతుంది వరల్డ్ వైడ్గా. సో అలా అయినప్పుడు వాళ్ళ స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. అండ్ టెక్నికల్ వైజ్గా ఫిలిం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక హీరో యొక్క మూవీ 1000 crores పైన కలెక్ట్ చేస్తే వాళ్ళ యొక్క మార్కెట్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే ప్రొడ్యూసర్స్ కూడా ఇంకా ఎక్కువగా ఫిలింకి బడ్జెట్ అనేది ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ఆ సినిమాలో చాలా విషయాలు చూపించచ్చు. టెక్నికల్గా సూపర్గా మనకి థియేటర్స్లో చూసేందుకు అంత సూపర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఈ ఇయర్లో రిలీజ్ అయిన కల్కి ఆ సినిమా తీసుకున్నాం అండ్ పుష్ప 2 ఆ సినిమా తీసుకున్నాం. ఈ 2 సినిమాలు కూడా థియేటర్స్లో చూసేందుకు అంత సూపర్గా ఉంది. ముఖ్యంగా గ్రాండ్నెస్ అనేది. సో కల్కి ఆ సినిమా వచ్చి ఫ్యూచర్లో జరగబోయే ఒక స్టోరీ. బట్ ఫ్యూచర్లో అలా ఉంటుందా ఉండదా అనేది సెకండరీ. బట్ ఫ్యూచర్లో ఒక విషయం ఇలాగే ఉంటుందనేసి మనకి చూపించిన నాగశ్విన్ వాళ్ళకి వచ్చి ఒక బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చి పుష్ప 2 ఒక నార్మల్ అయిన స్టోరీ బట్ పవర్ఫుల్ అయిన స్క్రీన్ ప్లే అండ్ పవర్ఫుల్ అయిన మేకింగ్తో పవర్ఫుల్ అయిన యాక్టింగ్తో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఈ ఇయర్లో. సో ఈ సినిమాలో కూడా గ్రాండ్నెస్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ముఖ్యంగా తిరుపతి జాతరలో జరిగే ఆ సీన్ అనమాట నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. సో మీరు చెప్పండి తెలుగు ఫిలిం టాలీవుడ్ యొక్క ఈ 1000 crores గురించి మీరేమనుకుంటున్నారు అనేసి. సో మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. సో అంతే ఈరోజు ఈ ఎపిసోడ్. శనివారం సినిమా కథలు.
ఈ ఎపిసోడ్లో నేను చాలా విషయాల గురించి మాట్లాడుంటా. సో వాటిని చూసే ఉంటారు. మీకు ఏదన్నా ఓ సజెషన్ ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చూసి తెలుసుకుంటా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే. అండ్ మరవకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. నెక్స్ట్ ఒక ఎపిసోడ్తో నేను మీ ముందుకు వచ్చి కలుస్తానన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ అనేది ఉంటాయి. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.